అనారోగ్యంతో మంచం పట్టిన ఓ దివ్యాంగురాలు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్య కారణంగా చనిపోయింది. అప్పటి వరకు అమ్మ పక్కనే కూర్చొని ఉన్న ఆ చిన్నారికి తన తల్లి చనిపోయిన విషయం తెలియలేదు. బిక్కి చూపులతో దిక్కుతోచక చలనం లేని తల్లికి దోమలు కొట్టకుండా చూస్తున్న ఆ పసికందుకు తన తల్లి చనిపోయిందని నర్సు చెప్పడంతో దుఃఖం పట్టలేకపోయింది. ఆ చిన్నారి తడబడుతూ కూడా అమ్మా నాతో మాట్లాడలేదు, దుబాయ్లో ఉన్న నాన్న ఫోన్ తేలే, అమ్మా మా అమ్మకు ఏమైంది మేడం అనగానే ఆమె చనిపోయింది. ఇక నాన్న అని నర్సు చెప్పడంతో ఆ పసికందు వెనక్కి వెక్కి ఏడుస్తూ చూపరుల హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. ఆ పసికందుకు అక్కున చేర్చుకుని అక్కడి వైద్య సిబ్బంది ఓదారుస్తున్నారు. మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో ఉండే దిల్ నవాజు భార్య జుబేదాకి షుగర్ కారణంగా కాలు తొలగించారు. దీంతో ఆమె కుటుంబం గడపడం కష్టంగా మారడంతో భర్త దుబాయ్ వెళ్ళాడు. భర్త పంపే డబ్బుతో పిట్టను సాకుతూ ఇంటి పక్కనే ఉంటున్న దివ్యాంగురాలు జుబేదా జీవించేది. ఇంతలో విధి వెక్కిరించడంతో జుబేదా వారం క్రితం మంచం పట్టింది. స్థానికులు తీసుకొచ్చి ఆమెను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించి ఐసీయూ వార్డులో చేర్పించి మెరుగైన వైద్యం అందించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బుధవారం రాత్రి కన్ను మూసింది. ప్రస్తుతం జుబేదాకు అయినవారు ఎవ్వరూ లేకపోవడంతో మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించి చిన్నారిని నర్సు సిబ్బంది అక్కున చేర్చుకుని ఓదారుస్తున్నారు. సబ్ కలెక్టర్ లేదా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు స్పందించి ఆ చిన్నారిని బాలసదన్ లేక అనాథ శరణాలయంలో చేర్పించాలని, ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.